బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయడానికి అది ఒక ప్లాట్ఫామ్ని అరేంజ్ చేసుకుంటుంది అనమాట. పైకి ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా మనకి రిజల్ట్ లేదు అంటే మనం ఇంటర్నల్గా మెడిసిన్ తీసుకుంటే రిజల్ట్ వస్తుంది. సెకండ్ స్టేజ్ అనుకోండి, ఫస్ట్ స్టేజ్ మనం దాటిపోయి సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే ఈ మెడిసిన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య సుల్తాన్ బ్యూటీ. ఈ రోజు మనం అయితే ఐసోట్రెటినైన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఐసోట్రెటినైన్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది? సో పింపుల్స్, ఇంతలా గడ్డలు, మచ్చలు, ఫేస్ మీద ఉన్న యాక్ని, వీటన్నిటికీ దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, డీటెయిల్గా మనం అయితే వీడియో గురించి మాట్లాడేసుకుందాము. ఐసోట్రెటినైన్ గురించి మాట్లాడుకుందాము. సో నేను చెప్పబోతుంది ఏంటంటే ఐసోట్రైన్ 20 mg అన్నమాట. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఏంటి, ఎలాంటి వాళ్ళు వాడాలి, ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, డీటెయిల్గా నేనైతే చెప్పేస్తాను. డిలే చేయకుండా వీడియోలోకి వెళ్దాము. మై సెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటిషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్, డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ. మన ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి. పాస్ట్లో పోస్ట్ చేయడం జరిగింది, ఆల్రెడీ వస్తూ కూడా ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా ఛానల్ని చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి కొంచెం వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మనకి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. అసలు ఐసోట్రెటినైన్ అనేది ఒక పింపుల్స్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఒక పింపుల్స్ ఫార్మసీలో దొరికే ఒక మెడిసిన్ అని అయితే చెప్పొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి ఐసోట్రెటినైన్ 20 mgలో మనకి దొరుకుతూ ఉంటుంది. ఈజీ టు అవైలబుల్ ఇన్ ఫార్మసీస్ అనమాట. ఈ ఐసోట్రెటినైన్ అంటే అసలు దేనికి యూజ్ చేస్తారు అంటే, పింపుల్స్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇంతింతలా గడ్డలు, మచ్చలు, పస్ ఫామ్ అయిపోయి పెయిన్గా ఉండడము, ఫేస్లో ఎక్కువ యాక్ని ఉండడం, ఫోర్ హెడ్ పైన, చీక్స్ పైన ఇలా ఎక్కువగా ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మనకి ఎంత ఎంజీలో ఉంటుందంటే 20 mgలో ఉంటుంది. అయితే ఈ పస్ ఫామ్ అయినవి, ఈ యాక్ని వల్ల వచ్చిన మచ్చలు, పింపుల్స్, అలాగే ఎక్కువ పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని యూజ్ చేయాలి. అయితే దీనిలో ఏంటి అంటే, మనకి అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయి, దానికి కాజెస్ ఏంటి అంటే, ఎక్కువ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే, సెబేషియస్ గ్లాండ్ ఉంటుంది కదా మన స్కిన్ మీద, సెబేషియస్ గ్లాండ్ సెబమ్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అది ఏమవుతుందంటే వేస్టేజ్ అంతా ఒక పింపుల్ రూపంలో బయటకు తీసుకొస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, మన ఫేస్ పైన ఉన్న కెరాటిన్ హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ అడ్డుపడినప్పుడు ఇది ఎక్కువగా ఫామ్ అవడం, ఎక్కువ లావ్ అయిపోవడము, ఎక్కువ ఇంత లావ్ పస్ ఫామ్ అవడం, ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ఈజీగా ఎట్లా ట్రీట్ చేయొచ్చు అంటే, మనం ఎక్కువ హాట్ వాటర్తో టచ్ చేయాలి, దానిపైన హ్యాండ్స్ ఎక్కువ పెట్టకూడదు. అట్ ద సేమ్ టైం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయిలీ ఫుడ్ని అవాయిడ్ చేయడము. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్స్ని తీసుకోవడము, ఇవన్నీ చేయొచ్చు అనమాట. అయితే చాలామంది ట్రీట్మెంట్స్ తీసుకోలేదు, డర్మటాలజిస్ట్ దగ్గరికి ఎక్కువ వెళ్ళలేరు కాబట్టి ఇలా ఫార్మసీస్లో దొరికే ప్రోడక్ట్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం చాలా వరకు మంచిదన్నమాట. వితౌట్ ప్రికాషన్స్, వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ మనం దీన్ని యూజ్ చేయకూడదు. కానీ కొంతమంది ఫార్మసీస్లో, కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఇలా దీన్ని సజెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని యూజ్ చేసేటప్పుడు ఎలాంటి మేకప్ ప్రొడక్ట్స్, అలాగే ఎలాంటి స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ కానివ్వండి, కొన్ని మేకప్ కిట్స్ కానివ్వండి, వీటన్నిటి కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలన్నమాట. సో దీన్ని మార్నింగ్ అండ్ నైట్ టైం మనం యూజ్ చేయొచ్చు. సో ఎక్కువ 90% ఫేస్ మొత్తం పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. సో దీన్ని ఏంటంటే కొంచెం డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో యూజ్ చేయడం సేఫ్ అనమాట, సేఫ్ మెథడ్. కానీ ఎవరు యూజ్ చేయకూడదు అంటే, పిల్లల కోసం ప్లాన్ చేసేవాళ్ళు, కిడ్స్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, అలాగే ఫీడింగ్ ఇచ్చే మదర్స్, వీళ్ళెవ్వరు దీన్ని యూజ్ చేయకూడదు. 18+ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. 18 years లోపు వాళ్ళు అసలు యూజ్ చేయకూడదు దీన్ని. దీనిలో ఏంటంటే విటమిన్ ఏ డిరైవ్ అవుతుంది అనమాట, విటమిన్ ఏతో వస్తుంది ఇది ఏం చేస్తుందంటే, ఈ సెబమ్ వల్ల వచ్చిన బ్యాక్టీరియాని, ఫంగల్ ఇన్ఫెక్షన్ని, పస్ ఫామ్ అయ్యి మనకు ఉన్న బ్యాక్టీరియా ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ డిఐవైస్ చెప్పారు, ఈ డిఐవైస్ చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు అని చెప్పేసి అని ఎక్కువ ఫంగస్ ఉన్న వాళ్ళు, ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఉన్న వాళ్ళు దయచేసి ఇలాంటివి ఏవి పాటించకండి. ఎందుకంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది మన స్కిన్ అయితే. సో దీన్ని ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మేము డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేము అన్న వాళ్ళు మాత్రం మినిమం ఫార్మసీలో ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కనుక్కొని మాత్రమే ఇవన్నీ యూజ్ చేయండి.
ఇదేంటంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ప్రాపర్గా యూజ్ చేయకపోతే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని నష్టాలు కూడా మనకి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనిలో ఏమున్నాయి ఏంటి ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా కనుక్కోవాలి. గూగుల్లో సెర్చ్ చేస్తే తెలియనంటూ ఏది లేదు, కాబట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, దాని రిజల్ట్ సెర్చ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాతే ఏ ప్రోడక్ట్నైనా మీరు యూజ్ చేయండి అనమాట. సో నార్మల్ ఫేస్ గ్లోయింగ్ కోసం వాటికి వీటికి ఏమైనా వాడచ్చు, కానీ ఇలా ఎక్కువ పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి ఎలాంటివి ట్రై చేయొద్దు. ఇంట్లో మాత్రం అసలు ట్రై చేయొద్దు. వాటర్ ఎక్కువ తీసుకొని హైడ్రేటెడ్గా ఉండడం వల్ల కూడా మనం స్కిన్ని క్లీన్ చేసుకోవచ్చు అని నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో కాబట్టి మనం ఇంటర్నల్గా కూడా క్లీన్గా ఉండడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ఈ ట్రెటినాయిన్ క్రీమ్ ఏం చేస్తుందంటే, ఐసోట్రెటినాయిన్ క్రీమ్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్ని ఐసోలేట్ చేస్తుంది అనమాట. సో స్కిన్ పైన ఉన్న రెడ్డిష్నెస్ని, అలాగే దాని తాలూకు వచ్చిన మచ్చల్ని, ఎక్కువ పసుపమైన ఫంగల్ బ్యాక్టీరియాని ఇవి చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది అనమాట. కాబట్టి దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ. మన హెల్దీ లైఫ్ స్టైల్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో మార్నింగ్ టైం ఇంకా సన్ స్క్రీన్ యూజ్ చేయండి. సన్ స్క్రీన్ మీరు ఎక్కువ పింపుల్స్ ఉండి దాన్ని రబ్ చేయడం వల్ల దాని ఫంగస్ పక్కన పడి ఎక్కువ పింపుల్స్ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఎక్కువ సన్కి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం బయటకు వెళ్ళేటప్పుడు కనుక మీరు ఏదైనా క్లాత్ని క్యారీ చేయండి, మాస్క్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఎక్కువ క్యారీ చేయండి. అట్ ద సేమ్ టైం ఇది ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసేవాళ్ళు, ఎలాంటి వాళ్ళు దీన్ని మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయొద్దు. సో ఇది నేను నా సైడ్ నుంచి చెప్తున్న రిక్వెస్ట్ అనుకోండి. ఏరియాని ఇంప్రూవ్ చేయడానికి అది ఒక ప్లాట్ఫామ్ని అరేంజ్ చేసుకుంటుంది అనమాట. ఒక పింపుల్ వచ్చిందంటే ఇంక పద అని చెప్పేసి పక్కన ఉన్న పింపుల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు ఆ బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ చేస్తుంది అనమాట, పక్కన ఉన్న వాటన్నిటికీ స్ప్రెడ్ చేస్తుంది. మనం పైకి ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా మనకి రిజల్ట్ లేదు అంటే మనం ఇంటర్నల్గా మెడిసిన్ తీసుకుంటే రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ ఐసోట్రెటినాయిన్ని డాక్టర్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఏం చేయాలి, ఇది ఏంటంటే సెకండ్ స్టేజ్ అనుకోండి. ఫస్ట్ స్టేజ్ మనం దాటిపోయి సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రమే ఈ మెడిసిన్ని యూజ్ చేస్తాం మనం. ఐసోట్రెటినాయిన్ని మనం ఇంటర్నల్గా తీసుకున్నామంటే ఇది సెకండ్ స్టేజ్ అనుకోండి అనమాట. సో కాబట్టి ఈ ఐసోట్రెటినాయిన్ రెడ్డిష్నెస్ని తగ్గిస్తుంది, ఫంగల్ బ్యాక్టీరియాని దూరం చేస్తుంది, ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ యాక్ని, అలాగే ఆ బ్యాక్టీరియా ఫామ్ అయిన దాన్ని మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కాబట్టి దీన్ని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. అట్ ద సేమ్ టైం దీని గురించి డీటెయిల్గా కనుక్కోవడం చాలా మంచిది అనమాట. సో ఇది ఐసోట్రెటినాయిన్ గురించి వీడియో. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు పింపుల్స్ గురించి వీడియోస్ పెట్టినప్పుడు, కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తే నేను మీకు వీడియో రూపంలో అయితే రిప్లై ఇవ్వడం